హీరో అయినా హీరోయిన్ అయినా ద్వితీయ లగ్నం ఎదుర్కోవాల్సిందే. ఫస్ట్ హిట్ తర్వాత మరో హిట్ పడడం అరుదే. అదే పరీక్షని మృణాల్ ఠాగూర్ ఫేస్ చేస్తోంది. ఇక్కడ పాస్ అయితే మూడో ముచ్చట తీరేలా ఉంది. హ్యాట్రిక్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. అదేలానో చూసేయండి. మృణాల్ ఠాగూర్ మరోసారి హిట్ మెట్టెక్కేలా ఉంది. నేచురల్ స్టార్ నానితో జోడీ కట్టి తను చేసిన హాయ్ నాన్న రిలీజ్ కి రెడీ అయింది. టీజర్ లానే ట్రైలర్ కూడా పేలింది. పాటలు తూటాల్లా దూసుకువెళ్తున్నాయి. దీంతో ఈ ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అయ్యేలా ఉందనే టాకే పెరుగుతోంది. హాయ్ నాన్న హిట్ అయితే మృణాల్ పంట పండినట్టే. బేసిక్గా ద్వితీయ లగ్నం అంటేనే అగ్ని పరీక్ష. దాన్ని ఫేస్ చేస్తే ఆ ఇండస్ట్రీలో తను జెండా పాతినట్టే. ఆల్రెడీ సీతారామంతో నటిగానే కాదు లక్కీ లేడీగా కూడా హిట్ మెట్టెక్కింది. సీతారామం తెలుగు సినిమానే అయినా సౌత్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపింది. ఇప్పుడు హాయ్ నాన్న కూడా అలానే ఆడితే పాన్ ఇండియా లెవెల్లో ఏమో కానీ టాలీవుడ్ లో మాత్రం తను జెండా పాతినట్టే అవుతుంది. సీతారామం హిట్ తర్వాత హాయ్ నాన్న అంటూ వస్తున్న మృణాల్ ఠాగూర్ ద్వితీయ లగ్నం దాటితే మూడో హిట్ కూడా కన్ఫర్మ్ అయినట్టే. కారణం విజయ్ దేవరకొండతో తను చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ డ్రామా అవటం, రౌడీ స్టార్ హీరో అవటంతో ఈ సినిమా సక్సెస్ మినిమం గ్యారంటీగా మారింది. మృణాల్ సౌత్ లో ది బెస్ట్ యాక్టర్స్ అయిన దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండతో జోడీ కట్టింది. ఆ రకంగా చూస్తే తను మంచి ప్రాజెక్టులతోనే దూసుకువెళ్తోంది. ఇలాంటి టైంలో తనకి హిట్లు కూడా తోడైతే ఇక ఇండస్ట్రీలో జెండా పాతేసినట్టే. ఆ విషయంలోనే హాయ్ నాన్న తన ఫేట్ ని డిసైడ్ చేయబోతున్న మూవీగా మారింది.